ఆడవారికి పనికి వచ్చే ఎంతో యూజ్ఫుల్ టిప్స్ కొన్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్ ఎంత డర్టీగా వాటర్ స్ట్రెయిన్ పట్టేసి ఉందో. సో ఇలా పట్టిన వాటర్ స్టెయిన్స్ని రిమూవ్ చేయడం చాలా కష్టం, కానీ ఒక సింపుల్ మెథడ్ అయితే ఉందన్నమాట. సో ఏంటిది అంటే మనం బాత్రూమ్స్ క్లీన్ చేసుకుంటాం కదా, సో హార్పిక్ అయినా డొమాక్స్ అయినా ఏదైనా పర్లేదన్నమాట. సో ఇలా వాటర్ స్టెయిన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద అప్లై చేసేసి కొంచెం పీస్ తీసేసుకొని రుద్దేసుకోవడమే, చాలా క్లీన్గా వెళ్ళిపోతుంది అనమాట వాటర్ స్టెయిన్స్ అనేవి. సో ఇది క్లీన్ చేసాం కదా అనేసి వాషింగ్ మిషన్ లోపల కూడా యూజ్ చేయకండి. సో స్టీల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇది ఓన్లీ ఒక ప్లాస్టిక్ మాత్రమే యూజ్ఫుల్ అవుతుందన్నమాట. సో స్టీల్కి అయితే యూజ్ కాదు. సో ఇప్పుడు చూడండి ఎంత క్లియర్ అయిపోయిందో. అండ్ అలాగే బకెట్స్ కూడా వాటర్ స్టెయిన్స్ పడతాయి కదా, సో బకెట్స్ని కూడా సో దీంతో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, సో ముందుడికి బిఫోర్ అండ్ ఇప్పుడు అనమాట. సో ఎంత బాగుందో. ఏ ప్లాస్టిక్ అయినా సరే ఇలా మన వాష్రూమ్స్ క్లీన్ చేసుకునే క్లీన్ చేసుకోవచ్చు అనమాట వాటర్ స్టెయిన్స్ ని. టిప్ నెంబర్ 2 అనమాట. మీరు టిప్స్ అనుకోండి, లేదంటే యూస్ఫుల్ అవుతుందని ఏదైనా తీసుకోండి. ఆడవారికి బాగా బాధించే విషయం ఏంటంటే సింక్లో తరచూ ఇలా జామ్ అవుతూ ఉంటాయి కదా. సో అప్పుడు పుల్ల తీసుకోవడమో లేదంటే ఇంకే ఏదైనా తీసుకొని ఇలా వాటర్ వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. అంట్లు తోమడం అంతా ఒక బాధ అయితే తర్వాత నెక్స్ట్ ఇది ఒక బాధ అనమాట. సో ఇటువంటి బాధని సింపుల్గా చేసుకోవడానికి ఇలా మనకి ఆన్లైన్లో ఎన్నో అవైలబుల్ ఉన్నాయన్నమాట. జాలీలు సో ఇలా ఉన్నాయి కదా. సో స్ట్రైనర్స్ దొరుకుతాయి అన్నమాట. సో ప్లాస్టిక్లో ఉంటాయి, స్టీల్లో కూడా దొరుకుతాయి. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ 3. సో మనం ఏదైనా వెజిటబుల్స్ని కట్ చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా. సో యూజ్ చేసి ఇంకో తర్వాత వాడుకుందాంలే అని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే డైరెక్ట్గా అలాగే పెట్టేసాం అనుకో బాటిల్ గార్డ్ని, సో మనకి అది ఖరాబ్ అవుతాయి అన్నమాట. అలా ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా కవర్స్తో అయినా ఏదైనా సరే ప్లాస్టిక్తో కవర్స్తో ఇలా కవర్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. అండ్ మీ దగ్గర రబ్బర్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేయండి. గాలిపోకుండా ఎయిర్ టైట్గా పెట్టేసామంటే కొన్ని రోజుల వరకు కూడా ఖరాబ్ కాకుండా బాటిల్ గడ అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఏ ప్లాస్టిక్ కవర్స్తో ఎయిర్ టైట్గా కవర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా అంతే అనమాట. అండ్ టిప్ నెంబర్ 4. సో లెమన్ అనమాట. సో లెమన్కి అండ్ కోల్గేట్ పేస్ట్ అయినా లేదంటే కోల్గేట్ పౌడర్ అయినా పర్లేదన్నమాట. సో ఏదైనా యూజ్ చేసేయచ్చు. ఈ రెండింటిని కలిపి స్టీల్ పైన వాటర్ స్టెయిన్స్ ఉంటాయి కదా, సో బాత్రూమ్ ట్యాప్స్కైనా సింక్లో ట్యాప్స్కైనా వాటర్ స్టెయిన్స్ పడితే దానిని చక్కగా రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఓవర్గా అయితే యూజ్ చేయొద్దు. ఎక్కడ అయితే వాటర్ స్టెయిన్స్ ఇలా వైట్ కలర్లో కనిపిస్తున్నాయో సో వాటి మీదే యూజ్ చేయాలి. అది రెగ్యులర్గా యూజ్ చేయొద్దు, మళ్ళీ స్టీల్ని ఖరాబ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒకసారి నేను వాష్రూమ్స్ ఫ్లోర్ని క్లీన్ చేసే డొమాక్స్ని నేను ట్యాప్స్ కూడా యూజ్ చేసేసాను అనమాట. సో స్టీల్ అంతా కూడా ఖరాబ్ అయిపోయింది, రస్ట్ పట్టేసింది. నాలాగా మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. ఇదైతే నేను వాడాను, ఇప్పటి వరకు రస్ట్ అలాంటిది ఏమీ లేదు, బాగానే ఉంది, పర్లేదు అనిపించింది. సో చూసారు కదా క్లియర్గా క్లీన్ అవుతుంది. ఇంకా కొంచెం ఉంది అంటే ఇవి ఎప్పటి నుంచో వాటర్ స్టెయిన్స్ పట్టి చాలా రోజులైందనమాట. సో అందుకని కొంచెం పోవడానికి అయితే కొంచెం ఎక్కువ శ్రమే తీసుకుంటుంది. బట్ పర్లేదు, కొంచెమైనా చేంజ్ అయితే కనిపిస్తుంది. అందుకని మనం ఎప్పటికీ అప్పుడు వాటర్ ట్యాప్స్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇలా వాటర్ స్టెయిన్స్ పట్టే అవకాశం ఉండదు. ఈ స్టెయిన్స్ ఎందుకు వస్తాయంటే తరచూ వాటర్ అక్కడ స్టోర్ అయి ఉండడం వలన ఇలా పడతాయన్నమాట. సో మేము బిఫోర్ ఇంట్లోకి రాకముందు ఇదంతా జరిగింది. సో అందుకని ఇంతలా వాటర్ స్టెయిన్స్ పట్టేసి ఉన్నాయి ట్యాప్స్కి. సో ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత చాలా చేంజ్ అయితే అనిపించింది నాకు. ఇంకా కొంచెం ముందు అది కూడా క్లీన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ 5. మనము కుక్కర్ పెట్టినప్పుడు విజిల్ వచ్చేటప్పుడు పప్పు పెడతాం కదా, సో అప్పుడు మనకి కొంచెం బయటకి కారడం జరుగుతూ ఉంటుంది. సో అలా రాకుండా ఉండాలంటే ఇలా ముందు ఆయిల్ని అప్లై చేసి లేదంటే గీ అప్లై చేసి కుక్కర్ మూత పెట్టేస్తే ఇంకా సరే అనమాట. ఇంకా చూస్తున్నారు కదా ఏమీ కారదు. నెక్స్ట్ టిప్ నెంబర్ 6. సో మనకి పాలు వేడి చేసేటప్పుడు పొంగుతూ ఉంటాయి కదా, అలా పొంగేటప్పుడు ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసామంటే సరే అనమాట, ఇంకా పొంగకుండా అలాగే మసులుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదైతే చాలా బాగా అనిపించింది.
సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. పాలు పొంగు వచ్చేటప్పుడు ఒక్కసారి ఇలా నీళ్ళు స్ప్రెడ్ చేసి వెళ్ళారంటే ఇంకా పొంగదనమాట. ఏ ఫ్లేమ్లో ఉన్నా కానీ పైకి రాదు ఇంకా పొంగు. ఇప్పుడు టిప్ నెంబర్ 7 అనమాట. సో ఇది కూడా ఇందాకట్లాగానే కోల్గేట్ పేస్ట్ కానీ కోల్గేట్ పౌడర్ అండ్ అలాగే లెమన్ తీసుకోవాలి అండ్ అలాగే బేకింగ్ పౌడర్ తీసుకోవాలన్నమాట. సోడా ఉప్పైనా ఏదైనా పర్లేదు. ఇవి తీసుకొని మూడింటిని మిక్స్ చేసి, ఇది కూడా సేమ్ స్టీల్కి అనమాట. వాటర్ స్టెయిన్స్ బాగా ఉంటే ఇది క్లీన్ చేస్తుంది. చూడండి ఎంత డర్టీగా ఉన్నాయో. ఇదంతా ఇప్పటిది కాదనమాట. మేము బిఫోర్ హౌస్ తీసుకోవడానికి ముందే ఇలా అన్ని ట్యాప్స్కి వాటర్ స్టెయిన్స్ పట్టేసి ఉన్నాయి. ఇదంతా క్లీన్ చేయడం చాలా పని అనమాట. సో అందుకని ట్యాప్స్ని కూడా మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు వాష్ చేసుకోవాలండి. లేదంటే ఇలా పట్టి తర్వాత చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో చూసారు కదా, చాలా చేంజ్ అయితే కనిపించింది. అండ్ మన నార్మల్గా లిక్విడ్ అంట్లు తోమేది విమ్ లిక్విడ్ వేసి తోమేస్తే ఈ వాటర్ స్టెయిన్స్ అనేవి అసలు పోవు, అలాగే ఉంటాయి. సో ఇప్పుడైతే ఎంతో కొంత చేంజ్ ఉంది. తర్వాత ఇంకా క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి టిప్ నెంబర్ 8 అనమాట. సో మనం వాష్ బేసిన్ ఉంటుంది కదా, సో అది కూడా రోజు యూజ్ చేసి వాటర్ స్టెయిన్స్ పడతాయి అన్నమాట. మంజీరో నీళ్ళు అయితే ఏం కాదు, బోర్ వాటర్ యూజ్ చేసే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం కంపల్సరీగా ఉంటుంది. అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం బాత్రూమ్స్కి క్లీనర్స్ ఉంటాయి కదా, డొమాక్స్ అయినా హార్పిక్ అయినా ఏదైనా పర్లేదన్నమాట. సో దాంతో ఇది చక్కగా క్లీన్ అయిపోతుంది. టిప్ నెంబర్ 9 అనమాట. సో ఇది వచ్చేసి మనం గిన్నెలన్నీ తోమిన తర్వాత ఆ పీస్ని తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టాలండి. అప్పుడు సన్ రైజెస్కి అందులో ఉన్న జమ్స్ చనిపోతాయి. ఇది అప్పుడప్పుడు ఇలా చేయండి. టిప్ నెంబర్ 10 అనమాట. సో ఇంట్లో ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కొంచెం స్మెల్ మంచిగా రావాలి అంటే అరోమా ఫ్రెష్నెస్ చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ మనం తక్కువ బడ్జెట్లో అవ్వాలి అంటే ఇలా మనకి ఒక 150 రూపీస్లో 12 వస్తాయి అన్నమాట. సో ఇవి తీసుకొని ఆల్ అవుట్ ఉంటుంది కదా, సో ఆల్ అవుట్ అయిపోయిన బాటిల్స్ని తీసుకొని సో అందులో ఈ అరోమా ఆయిల్స్ని క్యాప్ తీసేసి అందులో పోసేసుకోవడం అనమాట. సో ఇలా పోసుకున్నది దాదాపుగా ఒక బాటిల్ మనకి 6 months వరకు కూడా వస్తుందన్నమాట. డైలీ రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా. సో నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. సో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ టిప్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్.